చిన్నదో పెద్దదో నాకు ఉద్యోగం ఉంది, నాకు సొంత బతుకుంది. అసలే చెత్త ఊడ్చే పనిలో ఉన్నాను, తొందరగా తప్పుకో, లేకపోతే నిన్ను కూడా ఊడ్చేయాల్సి వస్తుంది. బాగా ఊడ్చుకో, మిస్టర్ మున్సిపాలిటీ అని పేరు తెచ్చుకో. వస్తా. ఈ కలెక్టర్ అన్న అయితే మరి మన కోటాలకు ఎట్లా వచ్చినట్టు? సీత వచ్చిందా? అమ్మగారు రాలేదమ్మా. అమ్మగారు వదిన గారు మీరేనా అమ్మా? నమస్కారం అమ్మా. అమ్మగారు ఈ సీట్లు మీకు ఇమ్మన్నారమ్మా. ఇంకేం చెప్పింది? మిమ్మల్ని ఏమో అడిగినట్టు చెప్పమన్నారమ్మా. నన్నేమో వాళ్ళ అన్నయ్య గారు చూడకుండా వచ్చేయమన్నారమ్మా. మరి వెళ్ళిరానా అమ్మా? చీర రాయబారం తీసుకొచ్చావా బిళ్ళ పరమాత్మ? పట్రా, ఆ చీరలిటు పట్రా. అయ్యా అసలు ఓవర్ యాక్షన్ చేయకు, చెప్పింది చెయ్యి. అది కాదండి, ఇంటికి పంపిన వాటిని తిరగొడితే సీత ఏమనుకుంటుంది? నీ మీదంత ప్రేమ గారిపోతుంటే అదే వచ్చేదిగా, మధ్యలో ఈ బిళ్ళ భట్టుడు ఎందుకట? అయినా అది చీరలు పంపింది నీకు కాదే, నేను కలెక్టర్ అయ్యాను తెలుసుకోరా ఆడంగి విధవా అని నాకు తెలియజెప్పడానికి ఇదొక వంక. ఇదిగో బిళ్ళ భట్టుడు గారు, అయ్యా ఆవిడ గారి వస్త్రదానం కోసం ఇక్కడెవరూ గతి లేక కూర్చోలేదని చెప్పు. అయ్యా ఆగు. ఈ 5 రూపాయలు తీసుకెళ్లి మీ అమ్మగారికి ఇవ్వు. మేము మర్చిపోయిన బంధుత్వాన్ని ఆవిడ గారే గుర్తు చేసుకున్నారు గనక పసుపు కుంకుమగా ఇచ్చామని చెప్పు. అలాగేనయ్యా. అమ్మా, సీత సీత ఎవర్రా అది? బుద్ధి జ్ఞానం లేకుండా కలెక్టర్ని పేరెంట్ పిలిచి ఆ బడుద్దా ఎవరు? ఎవర్రా అంటే మాట్లాడరే? నాన్న నువ్వా? ఇక్కడున్నావు ఏమిటి? కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుందామనరా. అమ్మా కలెక్టర్ అమ్మ తల్లి, నా కొడుకు దొంగ దౌర్భాగ్యపు సన్యాసి వేధవా. వాడు అవడానికి కానిస్టేబుల్ అయినా వాడికి చాలా నిక్కుంది. వాడు కన్న తల్లిదండ్రులను వదిలేశాడు, పెళ్ళాన్ని కూడా వదిలేశాడు. ఆ అక్కుపక్షి వెధవకి ఇంత గడ్డి పెట్టి వాడిని దారిలో పెట్టమ్మా అని అడుగుదామనరా. ఏ నీకైనా అభ్యంతరమా? నాన్న కలెక్టర్ ఎవరు అనుకుంటున్నావు? నాకు తెలుసురా కొడుక. ఆ 7 కొండల వాడికి తలనీలాలు మొక్కుకొని తీరా కొండ మీదకి వెళ్ళిన తర్వాత 3 కత్తిర్లు ఇచ్చే తింగిరి వెధవా నాకు బాగా తెలుసురా. అసలు ఆడదంటే ఏమనుకున్నావురా? నువ్వు కొంగు పట్టుకోగానే నేను ప్రేమించేయాలా? నీ గంగవరలెత్తి ఇంట్లోంచి బయటకు పోమంటే నోరు మూసుకోవాలా? మళ్ళీ నీకు ప్రేమ పుట్టుకురాగానే పరిగెత్తుకొచ్చి నిన్ను కౌగులించుకోవాలరా గాడిద కొడక అని తిట్టాలంది. కానీ మళ్ళీ ఆ తిట్టు నాకే తగులుతుందని బాధగా ఉందిరా గాడిద. అమ్మా ఈ తిట్టు బెటర్గా ఉందిరా. అది కాదు నాన్న. ఏది కాదురా? 7వ నెలలోనే ఎదురుకాలతో పుట్టేసిన యాబ్రాసపు సుంట, 25 ఏళ్లు పెరిగిన పెంట. నా ఒళ్ళు మండిందంటే నిన్ను కాల్చుకు తింటా. ఇంకా నాకు ఒళ్ళు కాలిందంటే ఆ ఏనుగు తొండానికి కోడి కుక్కిలే వేయిస్తా. ఏ మొహం పెట్టుకుని నేను మొగుడంటూ వచ్చావురా? పెయింట్ పోయిన పోస్టల్ డబ్బాలకి మొహం నువ్వును. నీలో ఏ మాత్రమైన సిగ్గు అభిమానం మిగిలిందంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా గుమ్మంలోంచి బయటికి పో. ఏ మనుషులండి మీరు? శుభమాను బెడ్డింటికి వస్తే తిట్లు శాపనార్థాలతో వెళ్ళగొడతారా? వాడు చేసింది తప్పో ఉప్పు, అయింది ఏదో అయిపోయింది. ఇంకా వాడిని రాత్రి రంపాన్ని పెట్టాలా? పిచ్చిదానా, ఏ తండ్రి తన కొడుకు కాపాలని కోల్దోయాలని కోరుకోడే? నాకు మాత్రం వాడి సంసారం ముక్కలై వీడి సన్యాసంలో చేరాలని కోరుకుంటానని చెప్పు. పెళ్ళాం కూడా ఒక మనిషినని, ఆడదానికి ఒక వ్యక్తిత్వం ఉంటుందని వాడు తెలుసుకోవాలని నా ప్రయత్నం. సర్దుకుపోతేనే సంసారాలు కానీ కోపతాపాలతో కాపరాలు చెడగొట్టుకోకూడదని వాడికై వాడు తెలుసుకోవాలని తండ్రిగా నేను ప్రయత్నిస్తున్నాను. తప్పంటావా చెప్పు. ఇంకా రెడీ అవ్వలేదా? అవతల ఫంక్షన్ టైం అవుతుంది. ఏంటండి వచ్చేస్తున్నాను, 5 నిమిషాలు, చీర కట్టుకోవడమే. ఏమండి ఏమిటి? వీటిలో ఏది కట్టుకోను మీరే చెప్పండి. ఏదో ఒకటి కట్టుకో. సన్మానం జరిగేది నీకు నాకు కాదు, కలెక్టర్ గారికి. పెద్ద పెద్ద వాళ్ళంతా ఫ్యామిలీతో వస్తున్నారు కదా, అలాంటి చోటికి సాదా సీదాగా వస్తే ఏం బాగుంటుంది అని. అయితే ఇక్కడున్న చీరల్లో ఏం వద్దులే.
నువ్వు చక్కగా పట్టు చీర కట్టుకుని భుజాల చుట్టూ కప్పుకున్నావు అనుకో ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. ఇదేం పెళ్ళా పేరెంటవా? నా బొందలా ఉంది మీ సెలక్షన్. నాదెంత దిక్కుమాలిన సెలక్షను నేను కట్టుకున్న తర్వాత తెలిసింది. ఆ? ఏం లేదు, నేను కింద హాల్లో ఉంటాను, నువ్వు త్వరగా వచ్చానుకో సంతోషిస్తాను. ఓకే తొందరగా రా, నీ మూల నేను కూడా లేట్ అయ్యాను. నమస్కారం. నమస్కారం నమస్కారం. నమస్తే సార్. నమస్కారం. అలా కూర్చో. నమస్కారం అమ్మా. అక్కడ కూర్చోండి అమ్మా, ఆ సీట్ కమ్మ కోసమేనమ్మా. కంగ్రాచులేషన్. ఇంతసేపు మీరు రాకపోయేసరికి ఏదైనా అర్జెంట్ పని వచ్చిందేమో అనుకున్నాను. పని లేదు పట్టు లేదు, మా ఆవిడ్ని బయలుదేరి తీయడానికి ఇంత టైం పట్టింది. తరువాత అర్బన్ జిల్లా పోలీస్ విభాగం తరఫున ఎస్పీ గారి శ్రీమతి ఇప్పుడు కలెక్టర్ గారికి పూలమాల సమర్పిస్తారు. మిమ్మల్నేనమ్మా. నా దగ్గరికి రావాలంటే ఆవిడికి ఇబ్బందిగా ఉన్నట్టుంది. నేను కష్టపడి పైకొచ్చిన దాన్ని ఇప్పుడు కిందకొచ్చినా మళ్ళీ పైకెక్కగలను. నేనే వస్తాను. అమ్మగారు, చివరిగా మీరందరూ ఎదురు చూస్తున్న అంశం గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీమతి సీత గారు ప్రసంగిస్తారు. సభకు నమస్కారం. నాకు జరిగిన ఈ సత్కారం ఎందుకు అని నేను ఆలోచించాను. కలెక్టర్గా వచ్చి ఏమైనా సాధించానా? ఇంకా లేదు. మరెందుకు? కలెక్టర్ అవ్వడం అనే లక్ష్యాన్ని అందుకున్నందుక? అది కాదు, ఆడదాన్ని కనుక. ఆడదాన్ని అయ్యుండి అనుకున్నది సాధించాను కనుక. ఇంకా నేను సాధించాల్సింది ఎంతో ఉంది. దానికి నేను కృషి చేస్తాను, చేసి తీర్తాను. అదలా ఉండగా మన దేశంలో మగవాళ్ళు తల్లిని చెల్లిని అభిమానిస్తారు, కానీ భారీగా వచ్చిన ఆడదాన్ని మాత్రం చులకన చేస్తారు. మరి ఆడవాళ్ళు? ఆడదానికి ఆడదే శత్రువు. ఆడదే ఆడదాన్ని అవమానిస్తుంది. ఏ సంబంధము లేకపోయినా ఆడది మరో ఆడదాన్ని చులకన చేసి నీచంగా ఘోరంగా అవమానించి రాక్షసానందం పొందుతుంది. కాకులు కూడా లోకుల్ని పొడుచుకు తింటాయి, కానీ తమలో తాము కీసులు అడుకోవు. రాబందులు కూడా లేని ఈర్ష్య అసూయ ఆడదాల్లోనే ఉన్నాయి. అవే ఆడదాటిని దిగజాడుతున్నాయి. అయితే ఒక సాధు స్త్రీ వల్లనే నేను ఈ దశకు ఎదిగానంటే మీరు నమ్ముతారా? అవును, నమ్మను. కానీ అది నిజం. అందుకే నేను ఈ స్థితికి చేరుకోవడానికి నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన శ్రీమూర్తికి సభాముఖంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సరే, మన వెళ్ళొస్తాను మేడం. ఎందుకు? డిన్నర్ అరేంజ్ చేశారుగా? అవుననుకోండి, కానీ ఇంటి దగ్గర నాకు కొంచెం పని ఉంది. ఇట్స్ ఓకే. సీ యు. బాయ్. తొందరగానే ఇల్లు గుర్తొచ్చిందే. కలెక్టర్ దర్శనం అప్పుడే రానిచ్చిందా? ఇందులో విలాసాలు చాలా ఉంటాయి కదా, ఇల్లు పెళ్ళం ఎక్కడ గుర్తుంటాయిలే అనుకున్నాను. పర్వాలేదే. కలెక్టర్ మహారాణి డిన్నర్ అంటే నవకాయ పిండి వంటలు చేసుంటారు.
అమ్మగారికి కొసరి కొసరి వడ్డించారా, గోరు ముద్దలు తినిపించారా? అయినా నాకెందుకులే, ఆఫీసర్లు ఏం చేసినా బాగానే ఉంటుంది. సిగ్గు ఎగ్గు ఉంటేగా. మొగుడు వదిలేసి అమ్మగారు ఊరెగుతున్నారు, ఆ అమ్మగారిని పట్టుకొని అయ్యగారు తిరుగుతున్నారు. ముద్దలే తినిపించుకున్నారు, ముద్దులే అందించుకున్నారు. ఎవరికి తెలుసు, బయట తిరుగుళ్ళు మరిగాక పెళ్ళం తింటాయే తిరగపోతాయే. అయినా నా గురించి పట్టని వాళ్ళ సంగతి నాకెందుకు? అలా చూస్తూ నుంచకపోతే కాస్త నీళ్లు వచ్చగా. అయినా నా పిచ్చి కానీ నాకెందుకు ఇస్తారు? నేనేమైనా కలెక్టర్ పర్సన్నా? ముద్ద అడ్డం పడి చూస్తుందేమో, పీడ వదిలిపోతుందని ఆశేవో. నేనంత తొందరగా చావను. అది నాకు తెలుసు. భోజనానికి కూర్చుని మంచినీళ్ళు పెట్టుకోలేదంటే ఆ ఇల్లాలది ఎంత పొందికైన సంసార లక్షణమో అక్కడే తెలుస్తుంది. ఏదో చెప్పాలా? హలో, కలెక్టర్ గారు ఉన్నారా? అయ్యా ఇంకా రాలేదండి అయ్యా. కుర్చీలో కూర్చోండి అయ్యా. అమ్మగారు రాగానే వర్ష ప్రకారం మిమ్మల్ని పిలుస్తానండి అయ్యా. అయ్యా తప్పండి అయ్యా, మా పని మీరు చేశానండి అయ్యా. అమ్మగారు నా ఉద్యోగం కూడా కొడతారండి అయ్యా. చేత మా నాన్న మాటలు నమ్మకు. ఆయన ఉత్తర తెక్క శంకరయ్య నీకు ముందే చెప్పానా? ఒక్క తెక్కేమిటి, బీపీ, షుగరు, హార్ట్ అటాక్, పైల్స్, ఇంకా చాలా ఉన్నాయి తెలుసా. ఎవరైనా సుఖపడితే చూడలేడు, ఉట్టి ఏడుపు గుట్టు మనిషి. సరిగ్గా చెప్పాలంటే గడ్డి వావు దగ్గర కుక్క టైప్ అనుకో. అతను తిండు, ఇంకోడిని తిన్నేవాడు. ఇలాంటి పనులు చేస్తుంటేనే ఎవడో ఒకడు దవడ వాయి కొట్టాడు. అప్పటి నుంచి అలా వాచిపోయింది. నేను కూడా రెండో దవడ వాయి కొట్టి బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటే కొడుకును కదా కొట్టలేకపోయాను. అమ్మా సీత, ఏరా సుపుత్ర, నాన్న నువ్వా? ఇప్పుడే వచ్చావా? అదే నీ గురించే, బాగున్నావా అని అడుగుతున్నాను అంతే. వింటున్నారా అమ్మా? వీళ్ళ లెక్చర్ నేను వింటాను కానీ నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకోమ్మా. వెళ్ళమ్మా. ఏరా నాకు తిక్క, ఆ మాటకు వస్తే నీకు తిక్కరా? నీ ఎస్ఐకి తిక్క, నీ ఎస్పీకి తిక్క, ఇంకా చెప్పాలంటే నీ ఐజీకి తిక్క. నా దవడ పగల కొడతావురా? చెప్పుట్టు కొడతాను నా కొడక. నాన్న నేను నీకు ఆటో పెట్టుకున్నామంటే డిక్కీలో నుంచి డొక్కలో పొడుస్తాను రే. మళ్ళీ వచ్చేవాడు బిళ్ళ, లోపలికి వెళ్ళి పని చూసుకోబా. క్షమించండి అయ్యా, నాదో చిన్న డౌట్ అండి అయ్యా, అడగమంటారండి అయ్యా? భారతంలో భీష్ముడికి సంసారము పెళ్ళాం పిల్లలు లేకుండా పోవడానికి కారణం వాళ్ళ నాన్నే కదండి అయ్యా. ఈ కాలంలో కూడా అలాంటి తండ్రులు ఉంటారండి అయ్యా? ఎందుకుంటారయ్యా, నేను లేను. సత్యం చెప్పారండి అయ్యా. మరొక్క మాట అండి అయ్యా, కలెక్టర్ గారి పక్కన కూర్చోవలసిన మీరు డిక్కీ లెవెల్కి దిగజారిపోయారంటే నా గుండె తరుక్కుపోతుందండి అయ్యా. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. ఏం పని మీద వచ్చారు? మేము తెలుగు మహిళా సంఘటిత సంఘం సభ్యులం అండి. ఆ సంఘానికి అధ్యక్షురాలుగా ఉండమని మిమ్మల్ని అడగడానికి వచ్చాం. అవన్నీ నాకెందుకండి, ఆఫీస్ పనులతోనే సతమతం అయిపోతున్నాను, ఇంకా ఇవి కూడానా? అన్నట్టు మీ ప్రెసిడెంట్ ఎస్పీ గారి భార్య అనుకుంటాను. అవునండి, కానీ మేము మిమ్మల్ని ఏకగ్రీవంగా కావాలని కోరుకుంటున్నామండి. మీరు ఇంతగా బలవంతం చేస్తున్నారు కనుక నేను ఒప్పుకుంటున్నాను. అలాగే కానివ్వండి. వాడుకున్న నాళ్ళు నన్ను వాడుకుని నా సొమ్ము తిని ఇప్పుడు తగుదమ్మా అంటూ కట్టుకుని వెళ్ళి ఆ కలెక్టర్ని ప్రెసిడెంట్ చేశాట. దొంగ మొహాలు వాడును. నేను అప్పుడే చెప్పానా, వాళ్ళకి ఎవరితో ఎక్కువ ఉపయోగం ఉంటే అటే వెళ్తారు. అది తెలుసుకోలేకపోవడం నీ తప్పు, కానీ వాళ్ళనంటావు ఎందుకు? అసలు మిమ్మల్ని అనుకోవాలి. ఆ చేరేదేదో కలెక్టర్ ఉద్యోగంలో చేరక పోయి పోలీస్ ఉద్యోగంలోనే చేరాలా? నెత్తి నెక్కి తొక్కే పెళ్ళాం దొరికినప్పుడు ఎంత పొజిషన్ లో ఉన్నా మొగుడి బతికింతేగా.